హలో సార్, మీడియా వాళ్ళ మాట్లాడేది. హలో, ఎవరు? మా కొడుకుని ఎందుకు ఆయన అంతరావం తిప్పుతున్నారా? ఎవరియా మీ కొడుకు? నా కొడుకు పేరు బాలు నాయన. ఓని మీ కాడికి వచ్చేదానికి అఘోరా చేసినారంటే. మా ఛానల్ క్లిక్ కావడానికి మేము రకరకాలుగా చేస్తామయ్యా. అది కూడా గుడ్రని ఓడ తీసి పెత్తలు తిప్పుతున్నారంటే. జనాలకి కొత్తతనం కావద్దా? కాదయ్యా, మీ మీడియా వాళ్ళు తిరగండి పెత్తలా ఏదో మా కొడుకుని తిప్పుతున్నారే. మీ కొడుకు ఒక్కడే బకరా కాడు. కాదయ్యా, మీ కెమెరాలు మీ మైకులు ఎవరన్నా పేదల మీద రైతుల మీద పెట్టకుండా ఏమిదా చాట్లాలు మీరు చేసేది? జనాలకి కొత్తతనం చూపించాలనుకున్నామయ్యా. 2 రోజులు తిప్పాము భారతీయ మళ్ళీ పొద్దున్న సెల్లి ఆన్ చేస్తే మా పిల్లోడే కనపడుతున్నాడు పెత్తల. మేమే ఇప్పి తెంగేది ఆ వీడియోలు తీస్తూ ఉంటాము. మా కొడుకు నేను మా దేవాల మీద పడేటట్టు చేసినావే. ఆంధ్రాలో ఉండేది హిందువులు కదా, అందుకని మీ మీద పడితే కదా రియాక్ట్ అయ్యి బాగా చూసేది. సార్, మీ వీడియోల కోసము మీ ఛానల్ కోసము మీకు లెక్క వచ్చేదాని కోసము మా దేవాలని కించపరుస్తారు మీరా? మేము ఏమైనా చేస్తామయ్యా. సార్, మిమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా? మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు? వాళ్ళ ఫ్యామిలీలతో వాళ్ళ పిల్లలతో వాళ్ళ భార్యలతో బాగా ఇంటర్వ్యూలు చేసి అన్ని ఛానల్ వేస్తా ఉంటే వాళ్ళు ఏమంటారు మమ్మల్ని? అది హిందూ మత పెద్దలు కూడా తిట్లా మిమ్మల్ని. మత పెద్దలు కూడా స్టూడియోకి పిలిపించి 5వ పద వాళ్ళకు కూడా ఇచ్చల్లా వాళ్ళు ఏమంటారు మమ్మల్ని? అది ఇంకా మెట్టుతో కొట్టాల్సిన జనాలేనా మిమ్మల్ని? మళ్ళీ మెట్టుతో కొట్టినప్పుడు మా ఛానల్ వాళ్ళంతా వీడియోలు తీసి పడితే మళ్ళీ పబ్లిక్ చేస్తాం మేము. అరే పనికి మాలోడా, మీరు పెట్టే వీడియోలకి లోపల కామెంట్లు చదువుకోండిరా. రాత్రుల్లో కామెంట్లు అన్ని చదువుకొని నిద్రపోయేది మేము. మీ మీడియా వాళ్ళని దింగుతున్నారా పొగుడుతున్నారా? ఎన్ని దిగినా కూడా మా లెక్క మాకు వచ్చంలా. గవర్నమెంట్ వాళ్ళ అసభ్యకరంగా ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు, అసభ్యకరంగా వీడియోలు చూపించే వాళ్ళు కట్ చేసి పట్టాను. చెప్పిన ఫోన్ పెట్టయ్యా, రేపు పొద్దున అఘోర పాదయాత్ర చేస్తున్నాడు, చూసుకో వీడియోలో. ప్రజలారా చూడొద్దు.